భక్త బృందము ఏదో ప్రయాగ వెళ్ళవలనని, కాశీ వెళితే పాపం పరిహారం అవుతుందని, బద్రీకి వెళితే పాప పరిహారం అవుతుందని, అమర్నాథ్కి పోతే పాప పరిహారం అవుతుందని, తిరుపతికి పోతే పాప పరిహారం అవుతుందని అనేక విధములుగా కూడాను తాము వాపోతుంటారు. కానీ పాప పరిహారం అనేటువంటిది యాత్ర దర్శనంతోనే కాదు, తమ పాత్రను కూడాను పరిశుద్ధం చేసుకోవాలి. अनेक भक्त अपने पापों के परिहार के लिए अनेक विघ्न बाधाओं के साथ प्रयाग, काशी, बद्रीनाथ, अमरनाथ और तिरुपति की यात्रा पूरी करते हैं और ऐसा सोचते हैं कि उनके पाप नष्ट हो जाएंगे। लेकिन इन यात्राओं से पापों का परिहार नहीं होता, बल्कि उसके लिए अपने हृदय के पात्र को शुद्ध करना होगा। మనసును ఎక్కడికి పంపాలో, ఏ స్థాయిలో ఉంచుకోవాలో, ఏ విధమైనటువంటి స్థితిని కల్పించుకోవాలో, కలిగించుకోవాలో ఆ స్థాయిని మనము సరైన సాధనతో సాధించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటిది తన యందే కూడాను లభ్యమవుతుంది. इसके लिए मन को किस ओर ले जाना होगा, मन को किस स्तर और स्थिति तक लाना होगा। जब कोई सच्ची साधना के द्वारा मन पर इस तरह का नियंत्रण कर लेता है तो दिव्यता स्वयं के भीतर ही पहचानी जा सकती है। పరిపరి విధములుగా పరిగెత్తేటువంటి ఈ మనసునకు మీరా కూడాను ఒక బుద్ధి చెప్పింది. मीरा ने भी हर तरफ दौड़ पड़ने वाले मन को एक पाठ पढ़ाया। चलो रे मन, चलो रे मन, गंगा जमुना तीर, चलो रे मन। मीरा ने कहा, चलो रे मन, चलो रे मन, गंगा जमुना तीर, चलो रे मन। ఈ గంగా యమున ఎక్కడ? ये गंगा जमुना कहाँ है? కేవలము ఏదో ఒక హరిద్వారం దగ్గర ఉంటుండాలి, ఇంకా కొంచెం ప్రయాగ దగ్గర ఉంటుండాలి, అక్కడికి నువ్వు వెళ్ళమని చెప్పి కాదు. ये वो गंगा नहीं है जो हरिद्वार या प्रयाग में है और तुम्हें वहां जाना है। गंगा जमुना तीर, चलो रे मन। ఈల పింగళ, ఈ ఈల గంగ, యమున ఈ ఎడమ వైపు ఉండేటువంటి శ్వాస, ఈ కుడి శ్వాస ఎడమ శ్వాస గంగా యమున, ఈ రెండింటి యొక్క చేరికైనటువంటి యొక్క సరస్వతి స్థానము అదే ప్రయాగ, అదే భూమధ్య స్థానం. అక్కడికి వెళ్ళమనింది ఈ మనసున. ईड़ा और पिंगला ही गंगा और जमुना है। दाईं ओर से ली जाने वाली सांस गंगा है और बाईं ओर से ली जाने वाली सांस जमुना है। जहां ये दोनों मिलती हैं वो माथे का भूमध्य स्थान है, जहां सरस्वती है और जो प्रयाग का प्रतिनिधित्व करता है। मीरा मन को वहां जाने को कह रही हैं। అలహాబాద్ దగ్గర ఉండేటువంటి యొక్క గంగకు, అలహాబాద్ దగ్గర ప్రవేశించేటువంటి యొక్క యమునకు నువ్వు వెళ్ళమని చెప్పని కాదు. మనవాళ్ళు గంగా యమునా తీరానికి పోవాలంటే ముందు అలహాబాద్కు టికెట్ తీసుకుంటాం. కానీ మీరా అట్లా చెప్పలేదు. గంగా యమునా తీర్, ఈ రైట్ సైడ్ కుడి ప్రక్కన తీసుకునేటువంటి శ్వాస గంగ, ఎడమ ప్రక్కన తీసుకునేటువంటి శ్వాస యమున. ఈ రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానమే ఇది ప్రయాగ. गंगा जमुना के संगम पर जाने का अर्थ केवल इलाहाबाद जाना नहीं होता, जैसा कि लोग तुम्हें बताते हैं। मीरा ने टिकट लेकर वहां जाने के लिए नहीं कहा। दाईं ओर से जाने वाली सांस गंगा है और बाईं ओर से जाने वाली सांस जमुना है और उनके संगम का भूमध्य स्थान प्रयाग है। ఆ భూమధ్య స్థానం ఎట్లా ఉంటుందంటే గంగా జమునా నిర్మల పానీ, శీతల కేసరి, చలో రే मन। గంగా జమునా తీర్, చలో రే मन। అది చాలా శీతలమైనటువంటి ప్రదేశం అట, అనగా ప్రశాంతమైనటువంటి ప్రదేశం అట. నిర్మల పానీ, పరిశుద్ధమైనటువంటి గాలి అట. ఈ పరిశుద్ధమైన, నిర్మలమైన, నిశ్చలమైనటువంటి ప్రదేశము భూమధ్య స్థానము. అక్కడికి నీవు వెళ్ళు మైండ్, నువ్వు అక్కడికే వెళ్ళు. అక్కడ వెళ్ళి నువ్వు ప్రతిష్ఠ చెయ్యి. అక్కడ నువ్వు కూర్చో. అక్కడ కూర్చుంటుంటే మోరమకుట పీతాంబర సూజే, కుండల రజత సరి, చలో రే मन। అక్కడ ఎలాంటి భగవంతుడు ఉన్నాడంటే కుండల రజత సరి, చలో రే मन।
తెల్లటి పవిత్రమైనటువంటి నీలమేఘశ్యాముడు కాదు, నిర్మలమైనటువంటి కృష్ణుడు ఉంటున్నాడు అక్కడ. అక్కడికి వెళ్ళు, నీవు అతన్ని చూడు అని మనసుకు బుద్ధి చెప్తుంది మీరా. ये भूमध्य स्थान कैसा है? गंगा जमुना निर्मल पानी, शीतल होत शरीर, चलो रे मन गंगा जमुना तीर, चलो रे मन। यानी यह अत्यंत शीतल स्थान है, अत्यंत प्रशांत स्थान है। निर्मल पानी यानी यह परिशुद्ध है, निर्मल है, निश्चल है, जो कि भूमध्य स्थान है। अरे मन, ऐसे स्थान की ओर चलो, वहां कौन मिलेगा? मोर मुकुट पीतांबर सोहे, कुंडल रजत शरीर, यानी अत्यंत परिशुद्ध, पवित्र और नील मेघ श्याम नहीं बल्कि रजत यानी चांदी के समान श्वेत शुद्ध भगवान वहां यानी भूमध्य स्थान पर विराजमान है। मीरा ने मन को ऐसा सिखाया। దీనిని పూరక రేచక కుంభమైనటువంటి ప్రాణాయామ శక్తి భూమధ్య స్థానం నిలిచిపోవటం అనేటువంటిది అంతరార్థం. इस प्रकार पूरक, रेचक और कुंभक इन 3 प्राणायाम शक्तियों का भूमध्य स्थान पर पहुंचना ही इसका आंतरिक अर्थ है। పూరక మీన్స్ అంటే దాన్ని మనము గాలిని తీసుకోవటం పూరకం. पूरक का अर्थ है सांस को भीतर खींचना। కుంభకం అనేటువంటిది నిలబెట్టడం. कुंभक का अर्थ है इसे रोक कर रखना। రేచకం అనగా వదలటం. रेचक का अर्थ है सांस को वापस छोड़ना। అయితే దేనిని తీసుకోవటం, దేని వదలటము, దేనిని నిలబెట్టుకోవటం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. अब यहाँ 3 बातें हैं, भीतर लेना, रोकना और छोड़ना। तुम्हें इन तीनों के साथ क्या करना चाहिए? పవిత్రతను తీసుకోవటం, तुम्हें केवल अपने भीतर वही ग्रहण करना चाहिए जो कि पवित्र हो। అపవిత్రతను వదలటము, तुम्हें अपने भीतर से सारी अपवित्रता बाहर निकाल देना चाहिए బ్రహ్మతత్వాన్ని నిలుపుకోవటం. और ब्रह्म तत्व यानी दिव्यता की अनुभूति को सदैव बनाए रखना है। ఇది రేచక పూరక కుంభకముల యొక్క అంతరార్థం. इस प्रकार इन 3 शब्दों पूरक, रेचक और कुंभक का यही आंतरिक अर्थ है। కేవలం గాలిని తీసుకోవటం, గాలిని వదలటం, గాలిని నిలబెట్టుకోవటం ఇది కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి యొక్క కసరత్ అని చెప్పవచ్చు. केवल सांस लेने और छोड़ने की प्रक्रिया तो देह की एक कसरत है। గాలితో పాటు మనం పవిత్రతను మనం తీసుకోవాలి లోపల. सारी पवित्रता को सांस लेते समय भीतर ले लेना चाहिए। మనం అపవిత్రతను వదిలిపెట్టాలి. सारी अपवित्रता को सांस छोड़ते समय बाहर निकाल देना चाहिए దైవత్వాన్ని నిలబెట్టుకోవాలి. और अपने भीतर दिव्यता की अनुभूति को बनाए रखना चाहिए। దీనికి 3 రకమైనటువంటి శాసనము భగవద్గీత నిర్మించింది. इसी के संबंध में भगवत गीता में भी 3 सूत्र बताए गए हैं। అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వ మాం. ఈ జగత్తును నమ్మవద్దు ఒక్కటి. पहला सूत्र है कि इस जगत को सत्य मत समझो। మరణానికి భయపడవద్దు 2. दूसरा है मृत्यु का भय मत करो। దైవాన్ని మరవవద్దు 3. और तीसरा है ईश्वर को कभी मत भूलो। ఈ మూడింటిని మనం స్థిరం చేసుకోవాలి. इन तीनों को स्वयं के भीतर स्थापित कर लेना चाहिए। అనిత్యం అసుఖం, ఇది అనిత్యము అసుఖం కనుక దీన్ని భజస్వ మాం. ఈ అనిత్యము అసుఖము లోకం భజస్వ మాం. ఈ నిత్య సత్యమైనటువంటి దానిని భజించు, ఈ అనిత్యము అసత్యమైనటువంటి దానిని భజించవద్దు అని శాసించింది. भगवत गीता में यह भी कहा गया है कि यह जगत अनित्य है और भ्रम है। तुम्हें इस अनित्य जगत के लिए प्रार्थना नहीं करना चाहिए बल्कि नित्य व शाश्वत दिव्यता के लिए प्रार्थना करना चाहिए। కనుకనే ఇట్టి దైవత్వాన్ని పొందే నిమిత్తమై ఆనాటి మొదలు నేటి వరకు కూడాను ఈ భక్త కోటి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు, ప్రయత్నములు సలుపుతూ రేయింబగళ్ళు కూడాను నిర్విరామ కృషితో కాలమును గడుపుతూ వస్తున్నారు. उस समय और अब भी भक्त दिव्यता की प्राप्ति के लिए अनेक विभिन्न प्रकार की साधनाएं कर रहे हैं और दिन रात अथक रूप से प्रयत्न करते रहते हैं। समस्त लोक